ఇంతవరకు మీకు ఎవరూ చెప్పని ఒక రహస్యాన్ని చెప్పనా? శివుడు తన కోపాన్ని కూడా ఎలా ఓ ఆశీర్వాదంగా మార్చాడో తెలుసా? ఈ కథ వినగానే మీ మనసు కూడా శివుడి మహిమలో తడిచిపోతుంది. ఒకసారి పూర్తిగా వినండి. ఒకప్పుడు రాక్షసులు భూమిని బాధిస్తుండగా వారిని నాశనం చేసేందుకు మాతా పార్వతీదేవి అవతారమెత్తింది. అదే కాళీమాత. ఆమె ఆగ్రహం అంతం లేకుండా పోయింది. శత్రువులను చంపుతూనే ఆమె కాళ్ళు నేల మీద పడకుండా ముందుకు పోతూ భూమిని కంపింపజేస్తుంది. ఆమె ఆగకపోతే భూమే నాశనమయ్యేది. దాన్ని గమనించిన పరమశివుడు తాను పరిష్కారం కావాలని నిర్ణయించుకున్నాడు. ఆమె మార్గంలో పడిపోయాడు. అమ్మవారి పాదాలు శివుడి ఛాతిని తాకిన వెంటనే ఆమె క్రోధం తగ్గిపోయింది. ఆవిడకి తెలిసింది తన స్వామిని గాయపరిచానని. వెంటనే ఆగ్రహం శాంతంగా మారింది. కాళీ రూపం నుంచి మౌనంగా పార్వతి రూపంలోకి మారింది. అప్పుడు అమ్మవారి నుండి వచ్చిన రక్తపు చుక్కలు భూమిపై పడిన చోట శివలింగ రూపాలు ఆవిర్భవించాయి. అందుకే చెబుతారు, శివుడు ఉంటేనే శక్తికి విలువ. శివుడి చైతన్యం లేకుండా శక్తి అంతం, తెలియని విధ్వంసమే. ఇలాంటి మరిన్ని శివుడి కథల కోసం ఓం నమః శివాయ అంటూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.